నమస్తే. భూకంపం, సునామీ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోపు వినాశనం సృష్టిస్తాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే వీటి రాకను పసిగట్టే పరికరాలు మాత్రం లేవు. కానీ మన దేశంలోనే ఒక ప్రాంతం ఉంది. ప్రపంచంలో ఏ మూలన అలజడి మొదలైనా అక్కడ క్షణాల్లో తెలిసిపోతుంది. అదే భీమ్కుండ్. ద్వాపర యుగంలో భీముడు ఏర్పాటు చేసిన గుండం అది. ఆ గుండమే ప్రకృతి విపత్తులను పసిగడుతుందనే నమ్మకం బలంగా ఉంది. ఆ గుహ రహస్యం సైంటిస్టులకు కూడా అంతుచిక్కడం లేదు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలోని బాజిరా గ్రామానికి సమీపంలో ఉంది భీమ్కుండ్. ఛత్తర్పూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది బాజిరా గ్రామం. ఇదో మారుమూల పల్లె, కొండ కోనల మధ్య ఉంది. దీనికి వెళ్ళడానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. అయితే బాజిరా చేరగానే భీమ్కుండ్కు వెళ్లే మెట్లు కన్నది. ఆ మెట్ల వెంట చివరి వరకు నడిస్తే గాని భీముడి గుహ కనిపించదు. అందులోకి ప్రవేశించగానే ఏదో కొత్త విషయం తెలుసుకోబోతున్నట్లు ఒక్కసారిగా ఉత్కంఠత పెరుగుతుంది. 6000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించిన ఈ గుండం భీమ్కుండ్గా ఫేమస్ అయింది. భూమికి సంబంధించిన రహస్యాల పుట్ట ఇది. 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ గుండంలోని నీరు 10 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడిందట. దీనిలో అరగంట దాకా అలజడి కొనసాగిందని స్థానికులు చెబుతుంటారు. 2001లో గుజరాత్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.6 నుంచి 8.1గా నమోదైంది. ఈ భూ ప్రళయానికి 20,000కు పైగా మంది సజీవ సమాధి అయ్యారు. ఈ ఎర్త్క్వేక్కు ముందు భీమ్కుండ్లోని నీరు 4 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడిందట. 2011లో జపాన్లో వచ్చిన భూకంపం తీవ్ర వినాశనం సృష్టించింది. ఇది జపాన్లోని కొన్ని ప్రాంతాలే తుడిచిపెట్టేసింది. భూకంపం తర్వాత వచ్చిన సునామీ 15,000కు పైగా మందిని జలసమాధి చేసింది. సునామీకి ముందు భీమ్కుండ్లోని నీరు చాలా ఎత్తుదాకా ఎగిసిపడడం శాస్త్రవేత్తలు గమనించారు. 2015 ఏప్రిల్ 25న నేపాల్లో తీవ్ర భూకంపం వచ్చింది. ఈ దాటికి నేపాల్ అతలాకుతలమైంది. ఈ ప్రకృతి విపత్తు 9,000 మందిని బలి తీసుకుంది. 22,000 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఎర్త్క్వేక్ ముందు భీమ్కుండ్లో అలజడి రేగింది. ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి సుడులు తిరిగింది. మరి ఎక్కడో భూకంపం కానీ సునామీ కానీ వస్తున్నట్లు ఎలా తెలుస్తుంది అంటే 2 సంకేతాలను గమనించవచ్చు. ఒకటి, ఈ గుండంలో నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి నీరు ఒకసారిగా నీలం రంగులోకి మారిపోతుంది. 2, సముద్రంలో అలలు వచ్చినట్లు నీరు ఎగిసిపడుతుంది. అయితే ఈ సంకేతాలను బట్టి భూకంపం లేదా సునామీ వస్తున్నట్లు అర్థమవుతుంది, కానీ ఏ ప్రాంతంలో వస్తుందో చెప్పడం మాత్రం కష్టం. భూకంపాలు, సునామీ రాకకు భీమ్కుండ్కు సంబంధం ఏంటి? ఇది ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ గుండంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది, ఈ నీరంతా మినరల్ వాటర్ కంటే స్వచ్ఛంగా ఎలా ఉంటుంది, నీలం రంగులోకి ఎలా మారుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అయితే ఈ గుండంలో చేపలు మాత్రం నివసిస్తాయి. వాటికి ఎవరైనా ఆహారం వేసినా క్షణాల్లో తినేస్తాయి. మళ్ళీ భీమ్కుండ్లో మునుపటిలాగే నిర్మలమైన నీరు దర్శనమిస్తుంది. అయితే భీమ్కుండ్ నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అడవుల్లో తిరుగుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ద్రౌపది దాహానికి తట్టుకోలేకపోయారు. పాండవులు నీటి కోసం వెతికారు, కానీ కనుచూపు మేర నీటి చుక్క జాడ కనిపించలేదు. నీటిని వెతికే బాధ్యతను నకులుడికి అప్పగించాడు భీముడు. నీరు భూమి లోపల ఉన్నట్లు నకులుడు చెప్పడంతో భీముడు తన గదతో గుట్టపై ఉన్న పెద్ద రాతిని పగలగొట్టాడు. ఆ బండరాయి పగిలి దాని కింద ఉన్న నీరు బయటకు వస్తుంది. అలా ఏర్పడిందే ఈ భీమ్కుండ్ అని పురాణాలు చెబుతాయి. భీముడు నిర్మించిన ఈ గుండానికి భీమ్కుండ్ అనే పేరు వచ్చింది. ఈ గుండంలోకి వెళ్ళడం చాలా కష్టంగా మారింది. దీంతో అర్జునుడు బాణాలు వేసి మెట్లు నిర్మించాడట. అలా పాండవులు ఈ గుండంలోకి వెళ్లి నీటిని తాగి దాహం తీర్చుకున్నారని ప్రతీతి. భీమ్కుండ్లోని నీరు నీలం రంగులో ఎందుకుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా తెలుసుకోవడానికి వందల సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు దీని ఆది అంత్యాలు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే నీరు నీలం రంగులో ఉండడానికి కారణం ఇదంతా సముద్రం నుంచి వస్తుందనే వాదన ఉంది. 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుండంలోకి సముద్ర నీరు ఎలా వస్తుందనే ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు. భీమ్కుండ్ లోతెంతో తాడు వేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు, అయినా సరే అంతు చిక్కలేదు. భీమ్కుండ్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్. ఇందులో స్నానాలు చేయడానికి టూరిస్టులు పోటీ పడతారు. కానీ ఎవరైనా ఇందులో పడి మరణిస్తే మాత్రం ఆ వ్యక్తి శవం ఎప్పటికీ దొరకదట. ఆ డెడ్ బాడీ ఏమవుతుంది, ఎక్కడికి వెళుతుందనేది అస్సలు అంతుచిక్కదట.
శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న భూకంపాలు, సునామీ రాకను పసిగట్టే టెక్నాలజీని కనిపెట్టలేకపోయారు. అలాంటిది వేల సంవత్సరాల క్రితం భీముడు దీన్ని ఎలా సాధ్యం చేశాడు అనేది ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగా మారింది. ఆ రహస్యాన్ని భవిష్యత్తులోనైనా ఛేదిస్తారో లేదో చూడాలి. నమస్తే.